ఎంత దరిద్రం అంటే కొన్ని సంఘాల్లో నేను విన్నాను, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దినం భోజనం కూడా చేయకండి. వాళ్ళకి అసలు బైబిల్ నాలెడ్జ్ లేదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం అలాగే తగలడతాం, ఎందుకంటే అదే ఇంజెక్ట్ చేస్తాడు మనకి, అదే నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకోవడం అనేది కామన్ పాయింట్ అన్ని చోట్ల కూడా. మంచి అయినా చెడ్డైనా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడొస్తాం, మంచిగానే మాడతాం. ఆ మధ్య ఒక ఆయన చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడంటే తాగి 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 కిడ్నీలు పోయి చచ్చిపోయాడు, లివర్ పోయి కిడ్నీలు పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు అతని జ్ఞాపకార్థ కూడికలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అంటే తాగితే తాగేవాడు కానండి, ఎంత సింపుల్గా తీసి పడేసాడు. తాగితే తాగేవాడు కానండి, ఎవరినేమో అనేవాడు కాదండి, అదంటే మనకి ఇంపార్టెంట్. అది పట్టుకొని ఇప్పుడు అతను బాగా హైలైట్ చేసి మంచోడు అనే ట్యాగ్ వేసి మైక్ ముందు నుంచి బయటకు వెళ్ళాలి. అందుకని మనోళ్ళు కూడా ఎవరు చచ్చిపోయినా సరే ఏమని రాస్తాం మనం, మంచి పోరాడి తిని బ్రాంతి షాప్ దగ్గర ఎక్కడ పోయి తిని పరలోకం పోయి తిని, మనం అలాగే రాయాలి. అలా రాయకుండా చెత్తబొత్తు బతికాడు నరకానికి పోయాను రాసామనుకో ఫ్లెక్సీ మీద నేను కొడతారు. చచ్చిపోయినోడి మీద పాజిటివ్ కార్నర్ ఉంటుంది కాబట్టి నేను కొడతారు. చాలా రాయం ఏం రాస్తా, ఎక్కడైనా చచ్చిపోయాను కానీ ఆ ఫోన్లో ఏమయ్యా మంచిగా బతికాడు, ఏదో పోయాడు అయిపోయింది, ఆ ఫలితం ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ పెట్టే భోజనాలకి నీకు వచ్చే నష్టం ఏంటి నేను అడుగుతున్నాను చెప్పు. ఏమొచ్చేసిందంటే ఏమీ లేదు, మామూలు మన ఇంట్లో వండుకునేది అక్కడ ఉండేరు స్పెషల్గా. పెళ్లిలో వండితే పేకల దాకా తింటాం, దినం అనేసరికి గగ్గోలు ఎత్తేస్తాం. ఇప్పుడు భోజనం దగ్గర ఏంటి పెంట మనకి, వాళ్ళు ఎవరో బంధువులు మనల్ని పిలుస్తారు. క్రైస్తవులు అయితే బంధువులు ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదా ఏంది? అందుకే భోజనం ఎవరిదే నాకు చెప్పండి, ఒక మాట చెప్పండి, భోజనం ఎవరిది చెప్పండి మీరు నాకు. దేవుడిదా దెయ్యందా? అన్ని భోజనాలు ఆయనవే, సమస్త భూమి ఆయనదే, సమస్త శరీరులు ఆయన వారే, ఆకాశం ఆయనదే, నేల ఆయనదే, సముద్రాలు ఆయనవే, అన్నింటికీ సృష్టికర్త ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బైబిల్ ఘోషిస్తోంది ఒక్కడే. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? నీ మైండ్ కలుషితం అయిపోయింది. పొల్యూషన్ అనేది ఉంటే ఎక్కడుంది? ఫుడ్లో లేదు, ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. కాబట్టి నీ మైండ్ని పొల్యూట్ చేసుకోకుండా బంధువులు పిలిస్తే ఎళ్ళు, చక్కగా భోజనం చేసి వాళ్ళని ఆదరించి ఓదార్చి, చావు ఎవరిదైనా చావే కదా, చావు ఎవరిదైనా చావే, బాధ ఎవరిదైనా బాధే. నీకు ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర భోజనం చేయకుండా వెళ్ళిపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? హట్ అవుతావా? బావా అవుతావు కదా. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. అందుకే కదా క్రైస్తవులు చాలా చీప్గా చూస్తున్నారు ఈరోజు. ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు సృష్టించుకున్నాం కాబట్టి. దేవుడు ఎప్పుడు చెప్పడలాగా, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుకున్న ఇంటికి పోవుట మేలు అంటాడు ఆయన. సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఎడ్యుకేట్ అవ్వాలి, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, పరిణతి సాధించాలి. అక్కడ ఏదో వెళ్ళాం, ఫుడ్ పెట్టారు, తినేసాం, ప్రార్థన చేసుకుని తినండి. ఎప్పుడైనా ఇంట్లో అయినా ప్రార్థన చేసుకుని తినండి, హ్యాపీగా తినేసి వచ్చేసాం, అంతే అయిపోయింది. వాళ్ళు చెప్పి వాళ్ళు ఏదో బాధలు పడతారు, వెళ్తాం, కాసేపు కూర్చుంటాం, ఓదారుస్తాం, అంత అయిపోయింది అంతే. ఈరోజు నువ్వు వెళ్ళామేమో రేపు నీ దినానికి కూడా వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు రారు, అంతేనా కదా మరి, అంతే. సో కాబట్టి మంచితనాన్ని నేర్పించాడు ప్రభు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకుందాం, ఈ మంచిని అందరికీ పంచుదాం, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం, వాళ్ళని సంపూర్ణులుగా చేద్దాం, పరిపూర్ణులుగా చేద్దాం.